వేదికను అలంకరించిన వారికి, మీడియా సోదరులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, సభ్యులందరికీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. 2వ తారీఖు మొదలు పెట్టవలసింది, కానీ విజయవాడలో ప్రకృతి వైపరీత్యం మూలాన ఆ విపత్తు రావటం మూలాన మనం పోస్ట్పోన్ చేసుకున్నాం 4వ తేదీకి. ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది. అలాగే భారతదేశంలో డెఫినెట్గా అత్యంత ఉన్న రాష్ట్రాల్లో మనం రాజ్యాధికారం మనకి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించారు. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి మనం పర్టికులర్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న పేదరికం బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తుల్ని 35 కోట్ల మందిని బయటకు తీసుకురావడానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశానికి బెనిఫిట్ అయింది. అయినప్పటికీ కూడా భారతదేశం ఇంకా మనకు అట్టడిగిన పేదరికం చాలా ఎక్కువ ఉంది. ఆ చివరిగా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వెళ్ళి వాళ్ళని పైకి ఎలా తీసుకురావాలి అనేది మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నా అదృష్టవశాత్తు 4 సంవత్సరాలు ఆయన దగ్గర నేను పనిచేయడం కూడా జరిగింది. ఏ మీటింగ్లో అయినా అదే చెప్పేవారు. ఇకపోతే ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత ప్రకారం మానవ సేవే మాధవ సేవ అంటాం. మన భారతీయ జనతా పార్టీ దాన్ని అంటిపుచ్చుకొని అదే పద్ధతిలో భారతదేశాన్ని ప్రపంచంలో కల్లా ఒక నెంబర్ 1 దేశంకి తీసుకెళ్లాలనే దిశగా నడుస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెరిగింది. కానీ ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో రకరకాల ప్రతిపక్షాలు ఉండాలి, ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుంది. ప్రతిపక్షాలు ఏదేమి చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే స్పెషాలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది. నాయకత్వం కూడా అలాగే పటిష్టమైన నాయకత్వం మనకి చాలా రోజుల తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు విభిన్న రాష్ట్రాలు, విభిన్న కళలు, విభిన్న భాషలతో కూడుకున్న భారతదేశం ఇది. కాబట్టి ఇప్పుడు మనం కూటమి ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచాం. జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఒక్కొక్క పార్టీలో ఉండే స్ట్రెంగ్త్ ఆ పార్టీలో ఉంది. కాదు మిత్రధర్మాన్ని పాటించుకొని ప్రభుత్వాన్ని, ఎందుకంటే గత 5 సంవత్సరాలు అటవిక పాలన జరిగి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. మనకి యువతరానికి రేపొద్దున ఏమిటి అంటే భావితరంలో ఏమిటి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు డెఫినెట్గా గమనించి మంచి మెజారిటీతో ఈ కూటమిని గెలిపించారు.